ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కార్పొరేటివ్ లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 1 ఇయర్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి ఈ యొక్క ట్రైనింగ్ స్టైఫండ్ కింద 35,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనే రూపంలో పే చేయడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్ పోస్టుల కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 4 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. లైక్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఆల్సో ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీ యొక్క బీఈ బీటెక్లో వచ్చేసి 2021 నుండి 2024 ఆగస్టు 2024 వరకు ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 సంవత్సరం పాస్ అవుట్ అయిన వాళ్ళ నుంచి 2024 సంవత్సరం వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క అండర్గో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 1 ఇయర్ అండ్ మోర్ ఆఫ్టర్ 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు పే అయితే చేస్తారనమాట. సో అప్పర్ ఏజ్ లిమిటెడ్ వచ్చేసి మీకు మినిమం 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి ఈ యొక్క మనకి ఫార్మర్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లొకేటెడ్ ఇన్ పాన్ ఇండియాలో ఉన్న అన్ని ప్లాంట్స్లో మనకి ఈ యొక్క వర్క్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క పాన్ ఇండియా లొకేషన్ ఉన్న ప్లాంట్స్లో. దెన్ మనకి ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ కింద 1 ఇయర్ పాటు అయితే ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి స్టైఫండ్ అయితే ఇస్తారు. స్టైఫండ్ విషయానికి వస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ది అప్రెంటిస్షిప్ పీరియడ్ టైంలో ఈ యొక్క స్టైఫండ్ అండ్ అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని మనకి స్టైఫండ్ కింద 35,000 ఫర్ మంత్ అయితే వీళ్ళు స్టైఫండ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీ దగ్గర కంప్యూటర్, ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ బేస్ చేసుకొని ఓన్ రిసోర్స్ తోటి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి లైక్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో బేస్ చేసుకొని మీరు టెస్ట్ అనేది కూడా రాయవచ్చు అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఆఫ్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ యొక్క ఐఎఫ్ఎఫ్ సిఓస్ మెడికల్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది కూడా ఇస్తారనమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31వ తారీఖు జూలై 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అప్లై చేసుకోండి గైస్ వెంటనే.